తెలుసా? నేను ఇప్పుడు ఏం చెప్పను, తీసుకెళ్ళాక చూపిస్తాను మీ అందరికీ. సర్ప్రైజ్. దగ్గర ఇస్నాపూర్లో వర్షం స్టార్ట్ అవుతుంది, అయినా కోసం మీకు చూపించాలి కదా నేను. అందుకే వర్షంలో తడుచుకుంటూ వెళ్తాం. చూడండి మా దగ్గర స్వీట్ హౌస్. చూడండి ఫ్రెండ్స్, మా ఇస్నాపూర్లో అంబేద్కర్ విగ్రహం రోడ్కి చాలా పెద్ద విగ్రహం. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆమె ఎలా మెరుస్తుందో. ఆమె చూడండి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కడ తీసుకొచ్చినానో మీకు తెలుసా? చూడండి ఇక్కడ చూడండి, వినాయకులను తయారు చేసే దగ్గరికి తీసుకొచ్చాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క రోలో ఒక్కొక్క వినాయకుడు. ఇదంతా వినాయకుల తయారీ ప్రాసెస్. మేము ప్రతిసారి వినాయకుడి విగ్రహం ఇక్కడికి తెస్తాము. చూడండి ఈ వినాయకుడు చూడండి ఇంకా తయారు కాలేదు, తొండం రాలేదు. కలర్ చేసిన తర్వాత బాగుండే. ఇగో మా దగ్గర విగ్రహాలు తయారీ కోసం ఎలా పనిచేస్తున్నారు చూడండి. ఇది గడ్డి వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలిపి వేస్తారు. గడ్డి ఎలా పడుతుందో చూడండి. చూడండి ఇది ప్రాసెస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలిపి ఆ గడ్డిని ఇలా పేరుస్తారు. ఇది ఒక డై అన్నమాట, ఒక పెద్ద డై గణేష్ ఉంది. ఈ డైలో గడ్డి ముంచి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో గడ్డి ముంచి ఇది ఇలా వేస్తారు. వేసి అలా పెడతారు. అలా పెడితే ఇలా ఇంత పెద్ద విగ్రహం తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలా చేసి ఇలా కట్టెలు పెట్టి ఒక్కొక్క విగ్రహం పెడతారు. అలా ఇగో తయారీలో ఇంకో ప్రాసెస్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఇంకో విగ్రహం. కష్టపడి చేసినాక విగ్రహాలు చూడండి ఇలా తయారవుతాయి. ఇలా తయారవుతూ ఉంటే చిన్నపిల్లలు ఇట్లా వచ్చేసారు మధ్యలో. అక్క వాళ్ళు ఏదో పని చేస్తున్నారు. ఇక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ కానీ క్రాక్స్ కానీ వచ్చినాయి. వీడియో తీస్తారు వీళ్ళు, హాయ్ చెప్తారు. వీడియో గ్యాప్స్ అవన్నీ రాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ రోడ్ వర్క్ మొత్తం గణేష్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చేతుల తయారీ నడుస్తుంది. చేతులు అనేటివి ఎక్కువ తీసారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. ఇవన్నీ అవే చేతులు. ఇది తొండం. ఇక్కడ వాళ్ళది ఇంకో వేరే పని ప్రాసెస్. ఇవన్నీ చేతులు.